గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబాట్లో నైన్త్ టైము మనకి కాంబో కార్డ్ కాంబినేషన్ అనేది వచ్చిందండి. సో ఈ వీడియోలో మనం ఆ నైన్త్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని అన్లాక్ చేసి 50 లక్షల టోకెన్స్ ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను హ్యామ్స్టర్ కంబాట్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. చూడండి, ఇక్కడ మనందరికి ఒక గుడ్ న్యూస్. అదేంటి అంటే హ్యామ్స్టర్ కంబాట్ తొందరలో టాన్ చైన్ మీద లిస్ట్ అవబోతుంది. సో మనకు లిస్టింగ్ కన్ఫర్మేషన్ అయితే దరిదాపు వచ్చినట్టు. టాన్ చైన్ అంటున్నారు కాబట్టి మనకు ఏదైతే మనం గ్యాస్ ఫీజు విత్డ్రా పెట్టుకోవడానికి పే చేయాలో అది చాలా తక్కువ ఉండబోతుంది. సో మొదటగా మనం అసలు ఆ కాంబో కార్డ్ ఏంటి ఈరోజు అనేది చూద్దాం. సో మనకు వచ్చినటువంటి కాంబో కార్డ్ ఏంటి అంటే ఈరోజు ఫస్ట్ది దేర్ ఆర్ 2 చైర్స్ ఎంటీ అనేసి ఫస్ట్ కార్డ్ అండి. తర్వాత యూఎస్డిటీ ఆర్ టాన్ అనేది ఇంకొకటి. దాని తర్వాత టాన్ ప్లస్ హ్యామ్స్టర్ కంబాట్ సక్సెస్ అనేది మూడోది అనమాట. సో ఈ 3 కార్డులని మనం ఈరోజు అన్లాక్ చేస్తే మనకు 50 లక్షల టోకెన్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు నేను తిరిగి అప్లికేషన్లోకి వెళ్తున్నానండి. వెళ్ళిన తర్వాత చూడండి, మనకు ఈరోజు ఇచ్చినటువంటి కార్డ్స్ అన్నీ కూడా మెయిన్ స్పెషల్స్లోనే ఉన్నాయి, వేరే చోట ఎక్కడ లేవు. సో ఇక్కడ నేను మెయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్పెషల్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ స్పెషల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ న్యూ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ న్యూ కార్డ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో న్యూ కార్డ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్టే ఒక కార్డు చూపిస్తుంది, టాన్ ప్లస్ హ్యామ్స్టర్ కంబాట్ సక్సెస్ అనేసి. ఈ కార్డు ఏదైతే ఉందో నేను ఇప్పుడు పెట్టిన స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో దాంట్లో మూడో కార్డుగా ఉంది చూడండి. ఇక్కడ చూడండి, టాన్ ప్లస్ హ్యామ్స్టర్ కంబాట్ ఈక్వల్ టు సక్సెస్ అని ఏదైతే ఉందో అది మూడో కార్డుగా ఉంది. సో ఇక్కడ న్యూ కార్డ్స్లో ఫస్ట్ కార్డుగా చూపిస్తుంది. దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసి గో హెడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో అంటే ఫస్ట్ కార్డు మనది ఓపెన్ అయిపోయిందండి. దాని తర్వాత స్క్రీన్ మీద ఇలా టచ్ చేసి తర్వాత మళ్ళీ ఇక్కడ న్యూ కార్డ్స్ ఏదైతే ఉందో ఈ న్యూ కార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఈ కార్డు ఉంది చూడండి, దేర్ ఆర్ 2 చైర్స్ అనేసి, దేర్ ఆర్ 2 చైర్స్ ఎంటీ. సో ఈ కార్డు నేను బై చేస్తున్నానండి. మీ అందరికీ చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే ఈ కార్డు మనకు ఓపెన్ అవ్వాలి అంటే మినిమం ఒక్క రిఫరర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు ఎవరినైనా ఒక్క పర్సన్ అన్నా మీరు మినిమం రిఫర్ చేసి ఉంటేనే అప్పుడు మాత్రమే ఈ కార్డు అనేది ఓపెన్ అవుతుందండి. సో నేను దేర్ ఆర్ 2 చైర్స్ ఎంటీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి గో హెడ్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ కార్డు కూడా రెడీ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ జస్ట్ ఈ స్పెషల్స్లోనే మళ్ళీ న్యూ కార్డ్స్ ఏదైతే ఆప్షన్ ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి, టాన్ యూఎస్డిటీ ఆన్ టాన్ అని ఉంది కదా, ఇది మనకు మూడో కార్డు అండి ఈరోజు. సో యూఎస్డిటీ ఆన్ టాన్ దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. తర్వాత గో హెడ్ మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, మూడో కార్డు కూడా అన్లాక్ అయిపోయింది. ఇక్కడ టేక్ ది ప్రైజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. టేక్ ది ప్రైజ్ మీద క్లిక్ చేస్తేనే మనకు 50 లక్షల టోకెన్స్ అనేవి యాడ్ అవుతాయి. సో క్లిక్ చేశానండి. క్లిక్ చేసి పైకి ఇలా వెళ్ళాను చూడండి, ఇక్కడ 50 లక్షల టోకెన్స్ అనేవి మనకు యాడ్ అయిపోయాయి. దాని తర్వాత ఇక్కడ మనకి 3 కార్డ్స్ అయితే ఉన్నాయో కాంబో కార్డ్స్ కాంబినేషన్ కూడా చూపిస్తుంది. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. 50 లక్షల టోకెన్స్ని మనం ఎర్న్ చేసే విధానం. ఈ మూడో కార్డు ఏదైతే ఉందో యూఎస్డిటీ ఆన్ టాన్, ఇది మనకు అన్లాక్ అవ్వాలంటే మినిమం 3 రిఫరల్స్ అనేవాళ్ళు ఉండాలి. ఈ 2 చైర్స్ ఆర్ ఎంటీ, దేర్ ఆర్ 2 చైర్స్ ఆర్ ఎంటీ అనే దానికి ఒక రిఫరల్ ఉండాలి. దీనికి 3 రిఫరల్ ఉండాలండి. దీనికి రిఫరల్ అనేది అవసరం లేదు, డైరెక్ట్ బై చేయొచ్చు. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. ఇంకొకటి, చాలామందికి కాంబో కార్డ్స్ విషయంలో ఒక మెసేజ్ నేను ఇవ్వదలుచుకున్నాను. అదేంటి అంటే ఈ 3 కార్డులు మనకు వర్క్ అవ్వట్లేదు అనేసి కొంతమంది చెక్ చేసుకొని మిగతాయి బై చేయడం ఆపేస్తున్నారండి. సో అది చాలా రాంగ్. ఎందుకు అని అంటే ఈరోజు మీరు ఈ కాంబో కార్డులు 3 వర్కౌట్ అవ్వట్లేదు, ఒకటే వర్కౌట్ అవుతుంది అనేసి ఈ 2 బై చేయడానికి అవ్వట్లేదు కదా అనేసి ఈ కార్డును కూడా మీరు బై చేయట్లేదు.
ఇది మనం జస్ట్ ఒక అమౌంట్ పెడితే వచ్చే కార్డ్ అండి. ఇది మనం బై చేయొచ్చు. కానీ ఇవి రెండు వర్కౌట్ అవ్వట్లేదు అనేసి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మూడో కార్డు ఏదైతే ఉందో దాన్ని కూడా బై చేయట్లేదు. ఇలా బై చేస్తేనే మీరు నెక్స్ట్ రేపు ఎల్లుండి వచ్చే కాంబో కార్డుని మీరు మళ్ళీ బై చేయగలరండి. దానికి ఎందుకు రీజన్ అని అంటే ఈ కార్డు ఏదైతే ఉందో అది రేపు కానీ ఎల్లుండి కానీ వేరే కాంబో కార్డులు రిలీజ్ చేస్తే అప్పుడు ఇది ఖచ్చితంగా ఇంక్లూడ్ అయి ఉంటుంది. దీన్ని నెక్స్ట్ లెవెల్లో ఏదో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తారు. ఇంక్లూడ్ చేసినప్పుడు ఏం జరుగుద్ది అని అంటే రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ మీరు ఈ కార్డుని ఖచ్చితంగా బై చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, దీని ద్వారా వచ్చే మీకు బెనిఫిట్ 2 days బెనిఫిట్ అనేది మీరు మిస్ చేసుకుంటున్నారు. సో ఈ 3 కార్డులు మీకు వర్కౌట్ అవ్వకపోయినా వీటిల్లో ఒక కార్డు వర్కౌట్ అవుతున్నా 2 కార్డులు వర్కౌట్ అవుతున్నా అవి మీరు ఖచ్చితంగా బై చేయాలి. ఖచ్చితంగా బై చేస్తేనే ఈ రోజు నుంచి మీకు ఈ కార్డ్స్ ద్వారా వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో అది మీకు ఎవ్రీ అవర్ లెక్కన లేకపోతే ఎవ్రీ డే లెక్కన వస్తూ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ 3 or 4 daysలో మళ్ళీ కాంబో కార్డు కాంబినేషన్ ఏదన్నా వచ్చినప్పుడు ఈ కార్డు కానీ ఏదో ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేను లాస్ట్ ఇప్పటి వరకు ఇది కాంబో కార్డ్స్ విషయంలో 8వ వీడియోనో 9వ వీడియోనో చేస్తున్నానండి. ఆ 9 వీడియోస్లో నేను అబ్జర్వ్ చేశాను దరిదాపు 3 కార్డ్స్ అనేవి రిపీట్ అయ్యాయి. ఇదివరకు 3 కార్డ్స్ రిపీట్ అయ్యాయి. ఎవరైతే ముందు బై చేయలేదో వాళ్ళు 3 days తర్వాతనో 2 days తర్వాతనో మళ్ళీ బై చేయాల్సి వచ్చింది అదే అమౌంట్ పెట్టేసి. సో అప్పుడు ఏం జరుగుతుంది, అదే స్టార్టింగ్లోనే వాళ్ళు బై చేసి పెట్టుంటే ఆ కార్డ్స్ని మనకు 3 days or 4 days టైం సేవ్ అయ్యేది. దాని ద్వారా వచ్చే బెనిఫిట్ అనేది వచ్చిండేది. కానీ అప్పుడు బై చేయకపోవడం వల్ల తర్వాత బై చేయాల్సి రావడం వల్ల అప్పుడే స్టార్టింగ్లో ఏదైతే ప్రైస్ బై చేయాల్సి వచ్చిందో దానికంటే ఎక్కువ ప్రైస్ మనం ఇక్కడ బై చేయాల్సి వస్తుంది. ఒకటి ఆ 3-4 days ద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ బెనిఫిట్ను కూడా మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎర్న్ చేసుకోవాల్సి వస్తుంది. అదే 3 days 4 daysలో మీరు ఈ కార్డ్ ఏదైతే ఉందో ఈ కార్డ్స్ని బై చేయడానికి పెట్టాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది రికవరీ అయ్యి దానికంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు ఆ టైం అనే దాన్ని వేస్ట్ చేసుకోకండి. ఈ 3 కార్డులలో ఏదో ఒక కార్డు వర్క్ అవుతున్నా కానీ ఆ కార్డుని ఖచ్చితంగా బై చేసి ఉంచుకోండి. మీకు 50 లక్షల టోకెన్స్ వచ్చినా రాకపోయినా ఇబ్బంది లేదు. ఒక కార్డు వర్కౌట్ అవుతున్నా ఆ కార్డుని బై చేసి పెట్టుకోండి. దాని ద్వారా మీకు పర్ అవర్కి ఇంత బెనిఫిట్ అనేది వస్తుంది. సో ఫైనల్గా మీకు అప్లికేషన్ ఎప్పుడైతే లిస్టింగ్ అవుతుందో అప్పటికల్లా కూడా ఈ కార్డు మీరు బై చేయడం ద్వారా చాలా ఎక్కువ అమౌంట్ అనేది మీరు ఎర్న్ చేసుకోగలరు. సో ఇంతేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.